సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ గాడ్సే శిష్యుడు అని సంచలన ఆరోపణలు చేశారు. గాడ్సే శిష్యుడు గాంధీ విగ్రహం పెడతాడంట అంటూ మండిపడ్డారు. గాంధీ విగ్రహాన్ని గాడ్సే పెడితే ఊరుకుందామా అని కేటీఆర్ ప్రశ్నించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని పలువురు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. తాము గట్టిగా మూసీ గురించి అడిగితే కొత్త పలవి ఎత్తుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాపు ఘాట్ వద్ద అతిపెద్ద మహాత్మా గాంధీ విగ్రహాన్ని పెడతామని చెబుతున్నారన్నారు. గాంధీకి విగ్రహాలు ఇష్టం ఉండదని, అవే డబ్బులతో పేదవాళ్లకు మంచి చేయాలని మహాత్మా గాంధీ మనుమడు చెప్పారన్నారు. గాంధీ విగ్రహాన్ని గాడ్సే పెడితే ఊరుకుందామా అని ప్రశ్నించారు. మహాత్మా గాంధీ విగ్రహాన్ని అడ్డుపెట్టుకుని శిఖండి రాజకీయాలు చేస్తామంటే మంచిది కాదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ మధ్యన కొత్త పల్లె అందుకున్నాడు. బాపు ఘాట్లనట ఈయన పోయి భారతదేశంలో కాదు ప్రపంచంలో అతిపెద్దదైన మహాత్మా గాంధీ విగ్రహం పెడతారంట. ఈయన ఎవరు? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు మహాత్మా గాంధీ విగ్రహం పెడతాను అనగానే మహాత్మా గాంధీ గారి మన్మడు తుషార్ గాంధీ గారు స్పందించారు. మహాత్మా గాంధీకి ఇవన్నీ ఇష్టం ఉండవురా ఆయన చాలా మంచోడు, ఆయన ఎన్నడూ ఆయన విగ్రహాలు ప్రపంచంలో పెద్ద విగ్రహాలు 1000 కోట్ల విగ్రహాలు పెట్టాలని నేను కోరుకోలేదు, వాటిని పేదవాళ్ళ కోసం వాడు స్వామి, నువ్వు పెట్టకు అని ఆయన చెప్పినాడు. కానీ మహాత్మా గాంధీ గారు తప్పకుండా ఎక్కడున్నారో కానీ ఆయన ఆక్రోషిస్తూ ఉండింటాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు గాడ్సే శిష్యుడు. ఆయన నాథురామ్ గాడ్సే ఆర్ఎస్ఎస్ వాడు. ఆర్ఎస్ఎస్ గాడ్సే గారి శిష్యుడు ఈయన. ఈ వ్యక్తి పేరేమి? రేవంత్ రెడ్డి.